ఎస్టీవీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. మా భూములు మాకిప్పించండి అంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన. స్థానిక మండల పరిధిలోని రేపల్లెపాడ గ్రామానికి చెందిన మాదిగ కులానికి చెందిన దళితులు సుమారు 20 కుటుంబాలకు చెందిన సభ్యులు బుధవారం నాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అగ్రవర్ణ నాయకులు బలవంతంగా మా భూములు ఆక్రమించుకున్నారని, మా భూములు మాకిప్పించాలంటూ సుమారు 30 కుటుంబాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆర్మీ నాయకుడు, ఎంఆర్పీఎస్ నాయకుడు ఇరువురు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక సత్యవేడు మండల పరిధిలోని రేపల్లెపాడ గ్రామంలో నివాసం ఉన్నటువంటి యానదీయులకు చెందిన వారికి గతంలోనూ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 1.5 ఎకరా భూమి, 1 ఎకరా వంతున డీకేటీ భూమి పట్టాలివ్వడం జరిగిందని, దీనిని పంచాయతీకి చెందిన కొందరు అగ్రవర్ణ వైసీపీ నాయకులు వారి భూములను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని మీడియాతో వాపోయారు. పేరుకే పట్టా పాస్ పుస్తకాలు, వీరిపైన ఉన్న భూమి మాత్రం అగ్రవర్ణ నాయకుల వద్దనే ఉన్నాయని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదంటావా అని వాపోయారు. వారు కేటాయించిన భూములు వారికి ఇవ్వాలని, ఆ పొలాల్లో గతంలో తైలం చెట్లు, మామిడి చెట్లు నాటి ఉన్నారు. కానీ ఆ భూములు నాయకులు స్వాధీనం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో అయోమయంలో పడ్డారని వాపోయారు. 2005 సంవత్సరం నుండి మా భూములు మాకు ఇప్పించాలంటూ 2024 ప్రస్తుతం ఇప్పటి వరకు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న ఈ యానాదులు దళితుల మీద మాకు న్యాయం జరగలేదని, ఇప్పటికైనా తహసీల్దార్ చొరవ చూపి ఆక్రమించుకున్న భూమిని నిరుపేదలైన వీరికి అందించాలంటూ సంయుక్తంగా డిమాండ్ చేశారు. అనంతరం ఆక్రమణకు గురైనటువంటి మా భూములను సర్వే చేసి ఆ స్థలాలను మాకు అదే విధంగా చూడాలంటూ గ్రామస్తులు అంబేద్కర్ ఆర్మీ నాయకులు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. సర్వేరు వెంటనే మా భూములు సర్వేరు వెంటనే మా భూములు మాకు మా భూములు మాకు మా భూములు మాకు వర్ధిల్లాలి దళితుల ఐక్యత. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలంలోని రేపల్లెవాడ నారాయణపురం అనే ఒక గ్రామంలోని ఒక ఎస్సీ మాదిగ కులస్తులకు జరిగినటువంటి అన్యాయం గురించి ఈరోజు మేము అఖిల పక్షంగా వచ్చి మన ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఒక ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే 2005వ సంవత్సరంలో ప్రభుత్వం వారే పేదలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి వ్యవసాయానికి భూములు కూడా సుమారు ఒక 20 కుటుంబాలకు 20 ఎకరా భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు ఇచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు అనుభవంలోనే సాగులోనే ఉన్నది. అయినా కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది అగ్రవర్ణాల పెత్తందారులు అధికార బలంతో, పార్టీ బలంతో, డబ్బు బలంతో దౌర్జన్యంగా ఎస్సీ వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి ఆ నేల లాక్కోవడం జరిగింది. వాళ్ళు అప్పటి నుండి కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. కనీసం వాళ్ళు కూలి పని చేసుకొని జీవనం సాగించినటువంటి ఒక దళితుల మీద వీళ్ళు ప్రతాపం చూపిస్తున్నారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి స్థలాన్ని కూడా, వాళ్ళ ఇల్లు 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఇంటి స్థలాన్ని కూడా వాళ్ళు ఇవ్వకుండా కంచి వేయడము, శ్మశానానికి కూడా దారి లేకుండా శ్మశానం కూడా వాళ్ళ పేద మార్చుకోవడము, మొన్నటి వరకు పోయే దారిని నిన్న కంచి వేసి శ్మశానాన్ని తీసుకోక దారి లేకుండా అంత దౌర్జన్యం చేస్తున్నారంటే దీన్ని ప్రభుత్వం ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఇది ఎస్సీ నియోజకవర్గం అయ్యి కూడా ఎస్సీలు కనీసం నడవడానికి స్థలం లేదు, ఉండేదానికి ఇల్లు లేకుండా అంటే దీనికంటే అవమానము దళితులకి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక ఎస్సీ నియోజకవర్గం ఉండి కూడా ఇంతవరకు ఇంత అవమానాలకి గురి చేస్తూ ఉంటే ప్రభుత్వం వారు ఇంకా స్పందించుకుని ఉన్నారంటే వాళ్ళు భయపడి అగ్రవర్ణాల వాళ్ళ వల్ల భయపడి పోలీస్ స్టేషన్ తిరగకుండా మొన్న కూడా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించారు. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా మేము ఈరోజు అఖిలపక్షంగా ఖండిస్తూ ఉన్నాము. వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది, పట్టా, పాస్బుక్, 1B అడంగులు అన్ని కూడా పాస్బుక్ అన్ని కూడా 1B వాళ్ళ పేరు మీదే ఉంది.
అంటే లేకుంటే కూడా దౌర్జన్యం అని చెప్పవచ్చు. మీరిచ్చిన పట్టానే ఇది, మీరిచ్చిన పాస్బుక్కే ఇది, అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఆన్లైన్లో కూడా ఉంది వాళ్ళ పేరు మీద. ఇప్పుడు పట్టా ఉంది, అన్నీ ఉంది, ఆన్లైన్లో ఉంది. ఆన్లైన్లో ఉన్నా కూడా భూమి దగ్గర పోతే దౌర్జన్యం చేస్తున్నారు, భయపడుతున్నారు. వాళ్ళ భూమి దగ్గర వాళ్ళు పోవడానికి వాళ్ళకి అధికారం లేదా? ఆ అధికారాన్ని ఇప్పించే బాధ్యత ప్రభుత్వందే కదా. అంటే ఒక మండల మెజిస్ట్రేట్గా, ఒక ఎంఆర్ఓగా దయచేసి మీకు అధికారం ఉంది సార్. మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి మా యొక్క విన్నపాలన్నీ కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాము. దయచేసి వాళ్ళ పట్టాలని, నేలని రీసర్వే చేసి వాళ్ళకి ఇప్పించి, అదేవిధంగా ఏ సర్వే నెంబర్ అయితే మారిందో అది కూడా పేదలకు ఇప్పించి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ జీవనాధారాన్ని మీరు ఇంకో అభివృద్ధి పరచవలసిందిగా కోరుతూ దయచేసి వాళ్ళు న్యాయం చేయండి. లేదంటే మాత్రం ఈ యొక్క ధర్నా అనేది భారీ ఎత్తున ఊరు తరబడి కూడా వచ్చేదానికి కూడా దళితులు సిద్ధంగా ఉన్నారు. దళితుల పక్షాన మేము ఒక అంబేద్కర్ ఆర్మీ కానీ, అంబేద్కర్ యువజన సంఘం కానీ, అందరూ కూడా బీఎస్పీ కానీ అందరూ కూడా మేము వాళ్ళ తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ దయచేసి పేదవాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్. కూడా మాదిగలకి ఇంటి స్థలం లేకుండా అదే గ్రామానికి చెందిన అగ్రవరం పెత్తందారు రైతు నేను ఎన్నికల్లో నిలబడుతున్నాను 1993లో. మీరు నాకు ఓట్లు వేస్తే ఆ ఓట్లు వేస్తే నేను గెలిచినంటే మీకు ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని కూడా ఆ ఒప్పంద పత్రాలు కూడా అందరికి ఇచ్చి ఇంటి జాగాలు వేసుకొని నివసించి అక్కడే పెళ్లిళ్ళు జరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు అదే అగ్రవరం పెత్తందారు రైతు అతను కూడా ఆ భూములు నాయి అనేసి వాళ్ళ పేరు పైన, వాళ్ళ భార్యల పేరు పైన, వాళ్ళ పేరు పైన పట్టాలు చేసుకుని చలాయిస్తున్నారు. మూడో విషయానికి వస్తే అదే గ్రామంలో కనీసం ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక మాదిగోళ్ళకి అన్నగారిన వర్గాల నుండి కూడా మేము కనీసం శ్మశానం మా పేరు పైన ఉంటే కూడా శ్మశానం వాటికి కూడా వాళ్ళ భార్య ఎవరో శారదమ్మ రాజు అంట, వాళ్ళ భార్య పేరు పైన కూడా వాళ్ళ పట్టాలు నమోదు చేసుకుని ఉన్నారు. ఇప్పటికీ ఆ శ్మశానంలో పోయేదానికి కూడా దారి లేకుండా బడార్ నాయకులు, పెద్ద రైతులు చుట్టూ కంచేసి మొన్న ఒక నెల ముందుగా ఒక అమ్మాయి చనిపోతే ఆ శవాన్ని ఎత్తుకుని పోయేది కూడా దారి లేకుండా నష్టాలు పడి చనిపోయిన రోజుల్లో ఉన్నాయి. ఇవన్నీ స్పందించి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి మా తహసీల్దార్ గారు మా పేద కుటుంబాల పైన కనికరించి పేదలకు అన్ని విధాలుగా ఈ 3 సంవత్సరాల పైన ఖచ్చితంగా క్లియరెన్స్ చేస్తారని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి.